అంటే ఇట్లా మీకు ఛానల్ ఓపెన్ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఫస్ట్ నాకు ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉంది. మా ఒక సాంగ్ తీయాలా వచ్చింది కదా బ్రాండ్. ఇప్పుడు తిరుపతి రసూల్ అంటే ఎడవైనా గుర్తుపట్టడే అంతే. మనం డబ్బు అనేది పక్కట్టు ఫస్ట్ మాకు ఏంటంటే 10 మంది మనము సంతోషం. అంటే అందరు గుర్తుపడతారా? సెల్ఫీలు అనేక పడతారా? అంత 100లో ఏదో ఒక 5-6 గుర్తుపడతారు, కానీ ఈస్లో 100 మంది గుర్తుపడతారు మా అమ్మ. నమస్తే, ఎట్లున్నారు అందరు? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా, జోర్దార్ జబర్దస్తున్నా. మీరు ఎట్లున్నాయి ఇలా సెట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే గసంటి జాగాలకు మనం వచ్చినాం. ఇలా యాడికి వచ్చినాం అనుకుంటారు? మన ధూమ్ ధామ్ ఛానల్ లంబాడిపల్లి తిరుపతి అన్న దగ్గరికి వచ్చినాం. ఇక తిరుపతి అన్న మాట ముచ్చట కథ కార్ఖానా అన్న ప్రస్థానం ఏడ మొదలు పెట్టిండు, ఇప్పుడు ఏడ దాకా చేరుకున్నాడు. గవన్నీ మొదలు పెట్టే ముంగట అన్నతో ఒక మంచి డైలాగ్ చెప్పిద్దాం. చలో షురు చేద్దామా? నమస్తే అన్న. ఇంకా డబ్బింగ్ పోలే? డబ్బింగ్ కూడా మీరే చెప్పుకుంటారా సినిమాకు? మామూలుగా మీరు ఈ వీడియోలు తీస్తారు కదన్న, మామూలుగా తీసేటప్పుడు ఈ మైకులు లాక్కుంటే లేకపోతే మళ్ళీ డబ్బింగ్ చెప్తారా వీడియోస్కి? అంటే ఇప్పుడు వాతావరణం బట్టి ప్రశాంతంగా ఉంటే మేము డబ్బింగ్ చెప్పుకోం. సో దానికి ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఉంటే డబ్బింగ్ చెప్పుకుంటాం. డిస్టర్బెన్స్ ఉంటే డబ్బింగ్ కంపల్సరీ చెప్తారు. అయితే మరి ఒకసారి నటించి ఇంకొకసారి డబ్బింగ్ ఎప్పుడు అట్లా ఇబ్బంది అనిపించదన్న? మాకు ఎక్కువ ప్రాక్టీస్ లేదు డబ్బింగ్, ఎప్పుడు కంటిన్యూగా ఉంటాం. కంటిన్యూ అంతే మనది, ఆన్ ది స్పాట్. డైలాగ్ కొట్టినావా అయిందా అయిపోయింది, చేసినామా ఎడిటింగ్ చేసినామా. ఈ ఎడిటింగ్ అంతా ఎవరు చేస్తారు? మళ్ళా మాకు రాజును ముగ్గురు చేస్తారు. ఫస్ట్ మేము రాజు, గవాస్కర్, చిన్ను. ఇక మొత్తం మీరు వేరేటోళ్ళతో పని లేకుండా మొత్తం మీరే అంతా. కెమెరా ఎడిటింగ్, కెమెరా ఎవరు తీస్తారు ఎక్కువ? కెమెరా రాజు ఇస్తాడు. ఇప్పుడు ముగ్గురు ఈ లైటింగ్ ఇస్తున్నారు. అందరికి వస్తే ఆల్ రౌండర్స్ అన్నట్టు. ఇక చిన్నోళ్ళని కూడా తయారు చేయరు, వెళ్ళ గుజుకరారు అంతే. ముందుగాల తవ్వ చూపెట్టిర్రు అన్న. మీరు ఎవరికి ఇన్స్పైర్ అయ్యి ముందుగాల ఛానల్ ఓపెన్ చేసిర్రు అన్న? అంటే ఇట్లా మీకు ఛానల్ ఓపెన్ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ కావాలంటే నాకు ఫస్ట్ ఎప్పుడు ఉండే ఒకసారి ఫస్ట్ నాకు ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉంది. మా ఒక సాంగ్ తీయాలా జిగరాలా అనుకున్నాం. మాకు అప్పుడు అవన్నీ ఏం తెలుసు. చూసిన ఒకసారి ఒక సాంగ్ ఏదో చూసినా, ఒకసారి అన్న చేయాలని అనుకున్నా. సో తర్వాత ఆడికి అయినాక మనకు ఏం వేయాలి, బెబ్బే మనం ఎవరు పట్టించుకుంటారు చెప్పు. మనం ఏం చేయాలి? ఫస్ట్ మనకంటే పేర్లు పెట్టుకోవాలి. ఫస్ట్ మనకు పేర్లు పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళు మన దగ్గర రావాలా. మనం ఎవరి దగ్గర ఇంకోసారి పోకూడదు. మనం ఎవరు ఒకరికి ఏమో మీ యాక్చువల్గా పోతే మమ్మల్ని అక్కడి నుంచి అడవాళ్ళు ఇవ్వమన్నాడు. అయ్యో, ఫోక్ సాంగ్ తీసే దగ్గరికా? అప్పుడు మేము నిర్ణయించుకున్నాం. అంటే మనకు ఒక లెవెల్ ఉంటే, సో మన దగ్గరికి వాళ్ళు వస్తే అప్పుడు మనం ఏమన్నా వేయచ్చు. ఇప్పుడు అప్పుడు వెళ్ళిపోమన్నారని ఇంత నవ్వుకుంటే ఇప్పుడు ఒక స్థాయి వచ్చింది కాబట్టి చెప్తున్నావన్నా. అప్పుడు ఎంత బాధ అయింది? బాధ ఉంటుంది. అదే బాధ నుంచే బయటకు వచ్చి అదే కసి కొద్ది మనం దాన్ని ఒక ఫీల్డ్ ఉండాలన్నా ఇంట్రెస్ట్. ఈ యాక్టింగ్ అది ఏం చేస్తున్నావా, ఏం పూసుకుంటున్నావా, ఏం చెప్తున్నావా, పెండనా బురదనా, అది ఏదో తెలియదు. ఇక సో ముంగడికి జాగినాం. యాక్టింగ్ అంటే పిచ్చి అంతే. అంటే మీకు పేరు రావాలి, ప్లస్ మనకు పేరు రావాలి, ఊర్లో పేర్లు బాగుండాలి. మనకు డబ్బు అనేది పక్కట్టు ఫస్ట్ మాకు ఏంటంటే 10 మంది మనము పేరు పొందాలా, 10 మంది ఎవరికైనా మనం ఏర్పడి చేయాలా. సో మనం ఇంకో 10 మంది వరకు 2-3 వచ్చింది కదా బ్రాండ్. ఇప్పుడు తిరుపతి రసూల్ అంటే ఎడవైనా గుర్తుపట్టడే అంతే. తిరుపతి అన్న ఉంటే తిరుపతి అన్న పక్కకు రసూలు ఉండాలి, రసూలు ఉంటే రసూలు పక్కకు తిరుపతి అన్న ఉండాలి. అన్న ఊర్లో పండి పోతావు కదా, ఎట్లా అనిపిస్తుంది అప్పుడు నీకు? సంతోషం అక్క. సంతోషం. అంటే అందరు గుర్తుపడతారా? సెల్ఫీలు అనేక పడతారా? అంత 100లో ఏదో ఒక 5-6 గుర్తుపడతారు, కానీ ఈస్లో 100 మంది గుర్తుపడతారు. ఫోక్ సాంగ్ చేయాలనిపించి యాక్టింగ్ మొదలు పెట్టిర్రు, ఛానల్ ఓపెన్ చేసిర్రు, ఫోక్ సాంగ్ కూడా తీసిర్రు కదా. నెత్తి మీద కళ్ళుకుండా ఏం పాట అన్నది? మీద కళ్ళుకుండా ఓ పిల్ల ఓ పిల్ల మనకు రాక మన జనం ఉడుతారు వల్ల కలిగలేదు వాళ్ళ పాటలు పాడరాదు ఎక్కువ. మాకు ఓన్లీ డైలాగ్స్ ఆంధ్ర కొట్టేస్తాం అంత స్పాట్ల. మనకి ఈ పాటలు వాడు ఇది కథ పాటలు కూడా ఇడిచిపెట్టలేడు కదా తోక. కానీ నీకు కాదు, ఆ అమ్మాయికి ఉన్నట్టుండు కదా రసూలు. పాట ఎవరిచ్చిరన్నా నీకు చేయడానికి? అది రాజా మాట్లాడిండు. ఛానల్ పేరు వచ్చేది E960 ఉంది. వచ్చి నాకు కాంటాక్ట్ అయింది ఫస్ట్.
నాకు శ్రీకాంత్ పెళ్ళి నాకు ఆయన నెంబర్ తీసుకున్నాను. మంచి పోయినట్టుంది పాట, మంచిగా హిట్ అయింది. తర్వాత ఇంకేమో పాట కూడా చేసినట్టు అన్న 2 చేసిన, దండగడలు ఒకటి, నెత్తి మీద కలుకున్నాను ఒకటి, 2 చేసిన. ఇక నాకు శ్రీకాంత్ అన్న పెళ్లికి నాకు ఆయన పరిచయం అండు, నా నెంబర్ తీసుకుని నాకు కాంటాక్ట్ అయితే ఏదన్నా మనకు డైరెక్టరా యాక్టరా ఏదన్నా కానీ మనకి మాతో మాట్లాడేది రాజే. అది పిఎమా ఏఎమా డైరెక్టరా అది ఏదైనా మొత్తం ప్రతి చిన్నది రాజు దాకా పోతుంది. చీమ చిటుకుమన్నా రాజు దాకా పోవాల్సింది. మరి అదే కదా కంపెనీ అన్న అవ్వ అన్న రాజు దగ్గర పోతుంది. రాజు మాట్లాడడం రాజు నెంబర్. అందుకే కదా నా ఇంటర్వ్యూ కావాలని నీ నెంబర్ దొరికింది ఫస్ట్ నాకు. నీకు అదే చెప్పిన అక్క, నీకేం చెప్పినా ఏదన్నా అక్క మా రాజు మాట్లాడతారు, రాజు నెంబర్ తీసుకోండి. రాజు నాకు ఎవరినో అడిగితే నాకు మీ నెంబర్ ఇచ్చిరన్న, నేను అడుగుడే మీ నెంబర్ అడిగిన. అంటే ఇక మీకు ఫోన్ చేసిన తర్వాత ఫస్ట్ రాజు అంటే అప్పుడు రాజు ఈడ దాకా వచ్చినా. ఫస్ట్ 2 సార్లు ఫోన్ చేస్తాను, మీకే చేసిన. నేను ఫస్ట్ చేస్తే నేను వరేస్తున్నా, నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. తర్వాత సార్లు మళ్ళీ లిఫ్ట్ చేసింది, ఫోన్ లిఫ్ట్ చేసి నేను వరేస్తున్నా అక్క అని చెప్పినా అనమాట. వరేస్తున్నా అక్క మేము, నేను సాయంత్రం ఏమో చెప్తా, రాజు కలిసి మాట్లాడినాక నాకు నా నెంబర్ ఇవ్వన్నా అన్నాక నేను రాజు నెంబర్ నీకు రాజు నెంబర్ మొత్తం మీద డిలే అవ్వకుండా ఇలా ముహూర్తం కుదిరింది మనకు. ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం ఆప చెట్టు కింద మంచి పచ్చటి వాతావరణంలో. ఈ వాతావరణం దొరకదన్నా అసలు, పట్నము వాతావరణమే మంచిగా అనిపించేది. ఎప్పుడెప్పుడు ఊరు వైపు మీకేమనిపిస్తుంది అన్న? పట్నం మేనో అక్క ఎప్పుడు మా ఇంటికి అత్త అనిపిస్తుంది, అట్లనే అనిపిస్తుంది. ఇక మేము ఆడ ఉండాలి కదన్నా, మాకు తప్పదు ఇక ఉండాలి కదా. ఎవరి ఫీల్ అవ్వక తప్పదు కదా, ఆడ ఏదో వర్క్ కోసం ఏదో వర్క్ చేయాలా. ఏదో పల్లె వాతావరణం మించింది ఏది ఉండదన్న. ఏమేస్తారన్న పొలం కాడ? ఇప్పుడు వరేసినాం అక్క, మొత్తం ఇట్లా వరేసినాం. ఇప్పుడు ఏం నడుస్తున్నాయి ప్రాజెక్ట్స్? ఇప్పుడు ఇక నడుస్తుంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఇంకా సినిమా ఫీల్డ్ ఏం లేవు, ఇదే ఇస్తున్నాం. మల్లిగాడ్ ఎపిసోడ్ అని పాత ఒకటి, అంటే వెబ్ సిరీస్ లాగా ఏమైనా ప్లాన్ చేసిరా అన్న? దాన్నే కానీ దాన్ని కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాం. మాకేంటంటే చేస్తాం అనుకున్నాక దానిలోకి పెద్ద చేస్తాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మాకు నేను మెయిన్ క్యారెక్టర్, పిల్లలు క్యారెక్టర్ మెయిన్, వాళ్ళు స్కూల్కి పోతారు. మనం అట్లా వేసినప్పుడు ఎట్లా అంటే ఖచ్చితంగా ఈయన ఉండాలక్క, కంటిన్యూ 20 గంటలు ఈయన ఉండి వర్క్ చేస్తే ఓకే. పిల్లలు స్కూల్కి పోతారు, మనకు వ్యవసాయ ఫీల్డ్ ఉంది, మా అన్నకు భీమానికి వ్యవసాయ ఫీల్డ్ ఉంది. నేను ఏదైనా మూలేక దాన్ని కొంచెం ఆ మధ్యలో ఒక వీడియో వేసి తర్వాత అది ఎత్తున్నాం, మధ్యలో ఒక వీడియోస్ తర్వాత అది ఎత్తున్నాం. ఇందరు రావాలంటే మనకి రావాలి కాక, వీడియో మనకు మనీ రావాలి, వీళ్ళందరూ డిజిటల్ రావాలి. సో ఇవన్నీ కంటిన్యూ కావాలంటే అప్పుడు కొంచెం ట్రబుల్ అవుతుంది, కొంచెం ట్రబుల్ అవుతుంది. కొద్దిగా చక్కదిద్దుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది అంతే. ఓపిక, ఇన్ని రోజులు ఓపిక పట్టిర్రు, ఇంత సక్సెస్ సాధించిర్రు. ఇంకొంచెం ఓపిక పెడితే ఇంకా అక్కడ అవి కనబడుతున్నాయి, ఆడ అంత లెవెల్లో ఉండిపోతారన్న. చాలా మంచిగా ఉందన్న. అసలు కసితోని బయటకు వచ్చి సక్సెస్ సాధిస్తుర్రు అంటే మీ గోల్ ఇంకా నెరవేరలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీకు గోల్ ఇంకా ఉంది, ఇంకా సినిమాలలో పోవాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. ఎన్ని సినిమాలు చేసిరన్న? ఒకటా? అంటే అది రిలీజ్కి ఉన్నది, ఇక అది ఒక్కటి అయిపోతే ఇక అత్తయ్య పడుతుంది. ఏమంటారు అన్న, తొవ్వ దొరుకుతుంది అన్నట్టు ఒక దారి. ఇక మన భాషలో చెప్పాలంటే తొవ్వ దొరికినట్టే, అయ్యో దొరికిందిరా బిడ్డ తొవ్వ అని అంటారు కదా అన్న. ఏం చేస్తారు వదనమ్మ? ఇట్లా ఏం చేస్తారు? వ్యవసాయం. అమ్మ నాన్న లేరాక చనిపోయారు రీసెంట్ గా. నాన్న చనిపోయి 8 సంవత్సరాలు అయిపోతుంది, అమ్మాయి చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేనా? నాన్నకు బోన్ క్యాన్సర్, అమ్మకు అనుకోమనకైంది. 3 నెలలు చిన్న పాపలకు చూసుకున్నాం. అట్లా అంటే బ్రెయిన్ ట్యూమర్ అట్లా ఏమన్నా? బ్రెయిన్ కు షుగర్ ఏబట్టి షుగర్ ఎక్కువ అయ్యి బ్రెయిన్ కొట్టింది. సో నిద్రలోనే కోమాకి వెళ్ళిపోయింది. 3 నెలలు ఓపిక పట్టిరా? నెలలు తను పైగడుకు పడబెట్టుకుంటూ తీసుకుంటూ ఇబ్బందులు ఉంటాయి ఇక అంతే. మళ్ళా ముందే మనకు ఏక నిరంజన్. సో అక్క లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేరు, ఒక్కనే నేను. చిన్నప్పటి నుంచి నీ గోల్ ఏముండే అన్న? నువ్వేం కావాలని ఉండే నీకు? ఇందుకు చెప్పినాక నాకు అసలు గోల్ మీద ఇంట్రెస్ట్ లేదు నన్ను. సో మా వాళ్ళు ఎట్లా అంటే ఒక ఇప్పుడు నా వ్యాపారం పెడతారు కాక, దాన్ని మనం ఫుడ్ పెడితే వేయాలకుండా మంచిగా చూసుకుంటారు కదా, దాని ఒక తినే వస్తువు నన్ను అట్లా చూసుకురు మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్న ఎప్పుడైతే నన్ను వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయ్యారో చనిపోయారో అంతా హీనమైంది నా బతుకు. ఎందుకంటే ఆ వర్క్, ఈ డిప్రెషన్, ఈ పెళ్ళైందనే ఏమో తెలియకుండా పెంచిర్రు. ఇప్పుడు వాళ్ళు ఏనాక ఎంత అంటే నాకు ఇక అప్పుడు అది ఇక మొత్తం అంగంగా అయిపోయింది. చేసినా చేయకుండా ఇంత ఆసరైనా అది వేరుంటది. ఇప్పుడు సో ఇప్పుడు నేను షూట్ కడుకు ఇంటికి వరకు మా పిల్లలు ఓ రోజు బ్యాగ్ పడేసి ఎగురుతురు, అలా చూసుకునే టైం కూడా ఇవ్వలేరు మనకు.
మా భార్యనేమో కప్పం ఏది మన వరిలో వేస్ట్ గడ్డి ఉంటే వీకానికి కల్పిష్టంకి ఏంది. సో ఈ మా వాళ్ళు వచ్చి ఉసుక ఎగురుతురు, అటు బ్యాగ్ వారేసి ఇది వారేసి వాళ్ళు ఉంటే జర చూసుకొని, అంటే ఇంటి దగ్గర ఎవరు లేకుంటే అట్లుంటది ప్రాబ్లమ్స్. ఉన్న వాళ్ళు ఉండేస్తారు, లేని వాళ్ళు ఇట్లా బాధపడతారు. అంతే, లేని వాళ్ళకు విలువ తెలుస్తుంది అన్న. దూరమైనప్పుడే విలువ, దూరమైనప్పుడే విలువ తెలుస్తుంది. అంటే మంచిగా చూసుకుందాం అని అన్న కూడా మీకు ఇక అదంతా గుర్తు చేసుకుంటే బాధ తప్ప ఏముండదు అన్న. మంచి సక్సెస్లను అయితే ఉన్నారు, దూసుకుపోతున్నారు. ఏడ యూట్యూబ్ ఓపెన్ చేసినా కథం ఇక ముఖాలు కనబడాల్సిందే, ఆ ముఖాలు కనబడంగానే ఆపాల్సిందే, ఆపి చూడాల్సిందే. ఎందుకంటే ఊరు వాతావరణానికి దగ్గరగా ఉంటది కదా అన్న. అట్లా అంటే అందరికీ ఈజీగా అర్థమవుతుంది మాట్లాడే పదాలు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా చూస్తారట. మీ చాలా చూస్తారు అక్క. నాకు ఆంధ్ర నుంచి కాల్ చేస్తారు అప్పుడప్పుడు. నా నెంబర్ ఎట్లా పోయిందో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నా గురించి నీకు తెలుసు, నెంబరు ఎంత తిప్పలు పడితే నీకు నెంబర్ దొరికింది తెలుసు. ఆంధ్ర నా నెంబర్ ఎట్లా నాకు అర్థం కాదు. ఇస్తుంటారు ఫ్యాన్స్, ఆంధ్ర నుంచి కాల్ చేస్తారు అక్క నాకు. అన్న మీ వీడియోలు మస్తుంటాయి అన్న, వాళ్ళ ఆశనే వేరే ఉంటాయి అన్న. నేను ఒకసారి అడిగిన అతన్ని, మీకు మా ఆశ అసలు అర్థమైద్దా అన్న అంటే, అన్న మస్తు అర్థమైద్దన్నా మాకు, అర్థమవుతుందా మీరు అంటారు. ఎట్లా సూపర్ అనో మస్తు చేస్తారనో, సూపర్ అన్నా మీ భాష నాకు అర్థమవుతానా అంటే వాళ్ళను ఏదో కించపరిచినట్టు కాదు. సో ఆ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. అంటే వాళ్ళది యాస వేరియేషన్ ఉంటది కదా, మన యాసకు వాళ్ళ యాసకు డిఫరెంట్ ఉంటది. మనం ఈడ ఉండి అడుగువాలంటే కష్టం, నెగలలేం. ఎందుకంటే ఒకటి అర్థమవుతుంది, ఒకటి అర్థం కాదు. అంత చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. చదువుకున్న అన్న ఏం చదువుకున్నవే? 10th చదివినా. 10th ఎందుకు ఆపేసినావు మరి? 10th అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా, అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఈడుందా మనం దులిపిర్రు అయినా మనం ఇక పట్టించుకోలే. బడిగోర బిడ్డ అని దులిపిరు కానీ పట్టించుకోలే. మనం అసలు ఇప్పుడు వాళ్ళు ఉంటే ఖుషి అవుతుంటారు ఖుషియా మంచిగా కనబడుతుండు కొడుకు. మనకేంటంటే మనం చేసిన అమ్మ నాన్న మనకు రూటు ఏంటంటే మనం ఎవరు చెడిపోకూడదు, చేయకూడదు. మనకేంటంటే ఉన్న పేరు ఓడగొట్టకు, లేని పేరు చేయకు బిడ్డ అని చెప్పారు మనకు. ఆ మాట మీద మనం ఉన్నాం అంతే. ఎవరిది మనకొద్దు, మనది మనకు చాలు.